కాఫీలో ఉంటే ఇంకా బాగుండేది. అన్నయ్య, నీకు నచ్చకపోతే ఏంటి? ఆయనకి నచ్చిందే అది చాలు. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ఎస్ మిస్టర్ ధ్రువ, నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాను. సంబంధమా? అవునండి, నన్ను యాక్చువల్లీ గుళ్ళో చూశాను. నన్నే నన్నే అన్నయ్య. చాలా బాగా నచ్చారు. అన్నయ్య ఓకే చెప్పే అన్నయ్య, ఓకే చెప్పేసి. యాక్చువల్లీ ఈ విషయం నేనే మీతో మాట్లాడాలనుకున్నాను. ఓ, అనుకోకుండా మీరే వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మా చెల్లికి కూడా మీరు బాగా నచ్చారు. తను చెప్తుంది పూరి గురించి అనుకుంటా. వెరీ నైస్. అయితే మీరు ఒకసారి మా ఇంటికి వస్తే మిగతా విషయాలన్నీ మాట్లాడుకోవచ్చుగా. మిగతా విషయాలా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అదేనండి, మీరు మీ చెల్లి మీద చూపించిన ప్రేమకి మా చెల్లి చాలా ఇంప్రెస్ అయింది. అందుకే మీకు మా చెల్లినిచ్చి పెళ్లి చేయాలని నేను మా అమ్మ నిర్ణయించుకున్నాం. అందుకే ఆ విషయం మీతో మాట్లాడాలని వచ్చాను. మీలా నా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం. తనని ఎవరికిచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఫార్చునేట్లీ గుడిలో మీరు కనిపించారు. మీరు మీ చెల్లిని ఇంత బాగా చూసుకుంటున్నారంటే ఐఎమ్ షూర్ భార్యని ఇంకెంత బాగా చూసుకుంటారా అని అనిపించింది. అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను. అన్నయ్య ఒక్క నిమిషం. 1 minute ప్లీజ్. ప్లీజ్ క్యారీ ఆన్. రేయ్, దొంగతనం నువ్వే చేశావు నాకు తెలుసు. రేయ్, నిజం ఒప్పుకునే దాకా కొట్టండి. మీరేంటి పోలీస్ స్టేషన్కి వచ్చారు? చెర్రీని కలవాలి. మీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి కలవడానికి ఇదేమి గెస్ట్ హౌస్ కాదు, పోలీస్ స్టేషన్. రేప్ కేసులో అక్యూజ్డ్ వాడు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నాడా వాడు? ఇప్పుడు కలవడం కుదరదు, వెళ్ళండి. సార్, వాడితో మాట్లాడకుండా మేం వెనక్కి వెళ్ళం. నాకు లోపల వేయడమే కాదు, బయటకు పంపించడం కూడా తెలుసు. ఏంటి బెదిరిస్తున్నారా? నిన్ను ఈ స్టేషన్లో చూడగానే చెర్రీని అరెస్ట్ చేయడం వెనకున్న కుట్రేంటో అర్థమైంది. నీతో పాటు నీ వెనక ఎవరున్నారో కూడా నాకు తెలుసు. మర్యాదగా చెర్రీతో మాట్లాడడానికి ఒప్పుకోకపోతే నేను మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. సార్, ఒకప్పుడు ఆ ఫోన్ వాడితేనే మీ ఉద్యోగం ఊడింది. మళ్ళీ సీన్ రిపీట్ అవసరమా? సరే సరే, మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తాను, కానీ మీ ఫోన్లు మాత్రం అక్కడ పెట్టేసి వెళ్ళండి. చెర్రీ, చెర్రీ, నాన్నా, రే, ఏంట్రా ఇది? అసలేమైంది? అసలేం జరిగిందో నాకు అర్థం కావట్లేదు నాన్న.
నాన్న నేనే తప్పు చేయలేదు. చెర్రీ, నిన్ను బయటికి తీసుకువెళ్ళడానికి వచ్చాం. ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు చెర్రీ. భూమి, నేను నక్షత్రకి దగ్గరవడానికి మాత్రమే లిల్లీకి క్లోజ్ అయినట్టుగా నటించాను. తను కూడా నాతో ఫ్రెండ్లీగానే మూవ్ అయింది. గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాక ఒక్కసారిగా తన బిహేవియరే మారిపోయింది. తనే నా మీదకు వచ్చేసింది. తనకు తానే గాయాలు చేసేసుకుని అప్పుడు హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరిచింది. అప్పుడే ఈ సూర్య వచ్చాడు. నేను ఎంత చెప్తున్నా వినకుండా నన్ను అరెస్ట్ చేశాడు. నాకు అర్థమైంది చెర్రీ, ఇదంతా ఆ అపూర్వ ప్లాన్. భూమి, వీడు అప్పుడు అల్లుడు, వీడిని ఎందుకు అరెస్ట్ చేయించింది? నక్షత్రని చెర్రీని విడదీయడమే ఈ ప్లాన్ వెనక్కున్న ఉద్దేశం మావయ్య. ఇప్పుడు లిల్లీని వాడుకుని నక్షత్రకి చెర్రీకి విడాకులిప్పించాలని చూస్తుంది. అందుకే సూర్యకి మళ్ళీ జాబ్ వచ్చేలా చేసి వీళ్ళు గెస్ట్ హౌస్కి వెళ్లే టైంకి సూర్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సూర్యని అక్కడికి రప్పించి ఆ అత్యాచార నేరం తన మీద మోపించి చెర్రీని అరెస్ట్ చేయించింది. చెర్రీ, ఈ కేస్ మూవ్ అయితే నీకు జైలు శిక్ష పడుతుంది. ఆ కారణంతో విడాకులు ఇప్పించొచ్చు అనేదే వాళ్ళ ప్లాన్. ఎందుకమ్మా నాకేలా జరుగుతోంది? అయినా నా పిల్లలకి ఈ శిక్ష ఎందుకు? నేనేం పాపం చేశాను? నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్ మీరు బాధపడకండి. మీరు బాధపడితే వద్దు నాన్న, ప్లీజ్. మావయ్య, మీరు ధైర్యంగా ఉండండి. మీరిలా బాధపడితే చెర్రీ ఇంకా భయపడతాడు. ఆ అపూర్వం నమ్మి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నా భార్య బిడ్డల్ని కోల్పోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను అసలు ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా బతకట్లేదమ్మా. అసలు అసలు నాకు ఈ జీవితం అవసరం అనిపిస్తోంది. నాన్న మావయ్య, ప్లీజ్ ఇలాంటి మాటలు మీరు మాట్లాడకండి. భూమి, ఆ ఇంట్లో నాకు వీడేనమ్మా ధైర్యం, బలం. అలాంటి వీడిని అరెస్ట్ చేయించింది అపూర్వ. మనకు కూడా మంచి రోజులు వస్తాయి, అధైర్యపడకండి. చెర్రీ, నీకేం కాదు. ఈ సూర్య, అపూర్వ నిన్నేమీ చేయలేరు. లిల్లీని కనుక్కుని నిజం బయటికి తీసుకొస్తాను. అది కష్టం భూమి. అపూర్వ గురించి మీకు తెలుసు కదా. ఖచ్చితంగా మీరు నన్ను బయటికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళు ఖచ్చితంగా అడ్డుపడుతూనే ఉంటారు. అపూర్వ అతయ్యని కాదని మీరు నన్ను కాపాడలేరు భూమి.